महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క డిసెంబర్ మాసానికి సంబంధించి రాశి ఫలాలు అన్ని రాశుల వరకు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు ముఖ్యంగా మేజర్ ఈవెంట్స్ ప్లానెటరీ ట్రాన్సిట్ ఎలా ఉంది ఏంటి మనకి ఈ యొక్క మాసంలో చూద్దాం మెయిన్గా. సో ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ మాసంలో గురువు గారి యొక్క సంచారం 6వ తారీఖు నుంచి మిథున రాశిలోకి వస్తూ ఉంది. ఆయన మిథున రాశిలో మళ్ళీ అతిచారంలోకి వెళ్ళిన గురుడు రిట్రోగ్రేషన్లో మిథున రాశిలోకి వచ్చి మళ్ళీ ట్రాన్సిట్ మొదలు పెట్టబోతున్నారు. అలాగే ధనుర్రాశిలోకి 8వ తారీఖు నుంచి కుజుడు ధనస్సులోకి రాబోతున్నారు. రవి 16వ తారీఖు నుంచి ధనస్సులోకి రాబోతున్నారు మిత్రక్షేత్రంలోకి. బుధ భగవానుడు 7వ తారీఖు డిసెంబర్ 7వ తారీఖు నుంచి ఆయన తుల నుంచి వృశ్చికంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇంకా శుక్రుని యొక్క పరిస్థితి చూస్తే కనుక డిసెంబర్ 20వ తారీఖు నుంచి శుక్రుడు కూడా ధనస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నారు. సో ఈ విధంగా ఇక్కడ లాంగ్ టర్మ్ ప్లానెట్ గురుడు, అలాగే మాసగ్రహాలైన కుజ, రవి, బుధ, శుక్రులు నలుగురుతో పాటుగా 5 గ్రహాలు మారుతూ ఉన్నాయి. కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో సో మచ్ ఆఫ్ చేంజెస్ అనేవి ప్రతి రాశి వాళ్ళకి కంపల్సరీగా వారి వారి స్థానాలు బట్టి కనిపిస్తాయి. ఇంకా మేజర్ ఈవెంట్స్ వచ్చి ఈ మాసంలో మనం చూస్తే 18వ తారీఖు సంకటహర చతుర్థి, అలాగే ఇక్కడ మనం చూస్తే మాస శివరాత్రి కూడా ఇక్కడ మనకు ఉంది. సో ఈ విధంగా 18వ తారీఖు మాస శివరాత్రి. సో ఈ గ్రహస్థితుల ఆధారంగా ముఖ్యంగా డిసెంబర్ మాసం మరి మీ రాశి వారికి ఎలా ఉండబోతుందంటే అనేది ఇప్పుడు చూద్దాం. వృషభ రాశి వారికి డిసెంబర్ మాస ఫలితాల సంగతి చూద్దాం. వృషభ రాశి వారికి ఇక్కడ ద్వితీయంలో గురుడు, అష్టమంలో శుక్రుడు, దశమంలో రాహువు, లాభంలో శని, 4 గ్రహాల యొక్క అనుకూలత ఇక్కడ వృషభ రాశి వారికి ఉంది. సో అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి డిసెంబర్ 6వ తారీఖు వరకు కూడా గురువు గారి యొక్క ట్రాన్సిట్ వీళ్ళకి ఇక్కడ కర్కాటకంలో తర్వాత మిథునంలో ఉంటుంది. సో కాబట్టి ఈ మాసం నుంచి గురువు గారు మళ్ళీ వీళ్ళు తిరిగి వృషభ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో అడుగు పెడుతున్నారు. సో ఫ్యామిలీ పరమైన విషయాల్లోనూ ఫైనాన్షియల్ పరమైన విషయాల్లోనూ కొన్ని మార్పులు చేర్పులు అనేవి రావటం. సో ఆర్థిక పరమైన విషయాల్లో కొన్ని ప్లేస్ చేంజెస్ రీత్యా కానీ కొన్ని సందర్భాల్లో ఇక్కడ కొన్ని జర్నీస్, షార్ట్ జర్నీస్ వల్ల కానీ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కానీ గురువు గారు ఆర్థిక పరంగా వీళ్ళకి మళ్ళీ ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్నెస్ని ఇస్తారు. కానీ కొన్ని ఖర్చులు కూడా అదేవిధంగా వృషభ రాశి వారికి ఉండే ఆస్కారాలు ఈ మాసం కనిపిస్తూ ఉన్నాయి. ఇక డిసెంబర్ 7వ తారీఖున బుధ భగవానుడు వృశ్చికంలోకి అడుగు పెడుతున్నారు ఈ రాశికి సంబంధించి. మెయిన్గా ఆయన సప్తమ స్థానంలో, షష్టమ స్థానంలో ఉంటున్నారు డిసెంబర్ 7 వరకు, మొదటి వారం వరకు కూడా. సో ఈ గురువుగారి యొక్క ట్రాన్సిట్ మొదటి వారం వరకు కూడా షష్టమ స్థానంలో. సో రుణరోగ శత్రుస్థానం అనే స్థానంలో మీ అపోనెంట్స్ మీద కానీ, సో అలాగే కోర్టు కేసెస్ విషయాల్లో కానీ, ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ కొంచెం మీరు ఓవర్కమ్ అవ్వడానికి ఆ వారం రోజులు కూడా గురు బలం, ఇక్కడ బుధుడి యొక్క బలం మీకు ఉపయోగపడుతుంది. అయితే వృషభ రాశి వారు కేర్ తీసుకోవాల్సిన విషయాలు ఏమిటి అంటే ముఖ్యంగా ఇక్కడ మనకి రవి, కుజ, శుక్రుల యొక్క కంజంక్షన్ అనేది జరుగుతూ ఉంది. సో కుజుడు ఈ రాశి వాళ్ళకి 8వ తారీఖు మొదటి వారం అంతా కూడా వృశ్చికంలోనే ఉంటున్నారు. రవి కూడా మొదటి వారం అంతా సప్తమంలోనే ఉంటున్నారు. శుక్రుడు కూడా సప్తమంలో ఉన్నారు. రవి కానీ, కుజుడు కానీ, శుక్రుడు కానీ ఈ కంజంక్షన్ సప్తమ స్థానంలో న్యాచురల్ ట్రాన్సిట్లో అంత యోగదాయకమైంది ఏది కాదు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి కొన్ని డొమెస్టికల్ ప్రెషర్స్, అలాగే కొన్ని సార్లు మ్యారిటల్ లైఫ్ రీత్యా కానీ వీళ్ళకి దొరికే వాళ్ళంతా కూడా, వీళ్ళు పనిచేసే వాళ్ళంతా కూడా కొంచెం ముక్కు సీటోళ్ళు దొరకటం,
సో ఈ విధమైన కొన్ని ఇబ్బందులు వీళ్ళకి ఉంటూ ఉన్నాయి. అలాగే శుక్రుడు కూడా రాశ్యాధిపతి కొంచెం సప్తమ స్థానంలో ఉండటం, ఇక్కడ మనం చూస్తే కనుక ఆదాయానికి కొంచెం శత్రుక్షేత్రం అవటం శత్రుగ్రహాలతో కలిసి. సో కాబట్టి ఇక్కడ ఫ్యామిలీలో మదర్తో కావచ్చు, లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు కొంచెం ఏకాభిప్రాయం రావడానికి కానీ కొంచెం టర్మ్స్ కొంచెం డామినేటింగ్ అండ్ కొన్ని ఇష్యూస్ వల్ల అనవసరమైన ట్రబుల్స్ అనేవి వీళ్ళకి విత్ ఇన్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎదురయ్యే ఆస్కారాలు. లేకపోతే ఈ ఇంపాక్ట్ మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో అయితే పెద్దగా అనుకూలమైన సమయం కాదనే చెప్పాలి మ్యారేజ్ మ్యాచెస్ విషయంలో ఇది. సో అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం మెయిన్గా చూస్తే కనుక ఈ రాశికి ఈ రవి కుజ శుక్రుల యొక్క కంజంక్షన్ వల్ల వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో ఏదైతే కొంచెం హార్డ్ టైం అనేది వీళ్ళకి ఉంటూ ఉందో, సో ఈ టైంలో కస్టమర్లను ఎక్కువ ఆకర్షించడానికి కానీ కస్టమర్లని ఎక్కువగా ఫ్లో పెంచుకోవడానికి కానీ ఎక్కువ ట్రై చేయాలి. ఎప్పుడైతే హీట్ అండ్ హాట్ ప్లానెట్స్ ఈ సప్తమ స్థానంలో ఉంటాయో వచ్చేవాడు కొనేవాడు అసలు రాకపోక బుర్ర తినేవాడు వచ్చి వాటితో మనం అనవసరంగా ర్యాష్గా మాట్లాడి సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి కొంచెం లౌక్యంగా జాగ్రత్తగా అంటే ఫైరీ ప్లానెట్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి అంత స్మూత్గా వ్యాపారం జరగదు. కొంచెం ఇప్పుడు ఒక్కళ్ళ కస్టమర్లు రారు కదా, అనవసరంగా ఎలా డిస్ప్యూట్గా డిబేటెడ్గా ఉండే కస్టమర్లు కూడా వస్తుంటారు. కాబట్టి వ్యాపారానికి సంబంధించిన పరిస్థితుల్లో ఈ రకమైన విషయాల్లో కూడా కొంచెం మీరు కేర్ తీసుకుంటూ ముందుకెళ్తాం మంచిది. అదే రవి యొక్క సంచారం కూడా 16వ తారీఖు నుంచి అష్టమ స్థానంలోకి మారుతుంది. 8వ తారీఖు నుంచి కుజుడు అష్టమంలోకి వస్తున్నారు. రవి కుజుల యొక్క ఈ యొక్క అష్టమ స్థాన సంచారం అంతగా యోగించేది కూడా కాదు. సో కాబట్టి ఇక్కడ సప్తమంలోను అష్టమంలోను ఇక రవి కుజుల యొక్క సంచారం అనేది జరుగుతుంది. కాబట్టి మెయిన్గా ఈ రాశి వాళ్ళకి వృషభ రాశికి వ్యాపార రీత్యా తీసుకునే డెసిషన్స్ విషయంలో 8వ తారీఖు నుంచి ఇంకొంచెం జాగ్రత్తగా వ్యాపారంలో సడన్ ఎక్స్పెన్సెస్ ఏమన్నా వస్తాయా అనేది చూసుకోవటం, మ్యారిడల్ లైఫ్లో కూడా ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన అవసరం. అలాగే లైఫ్ పార్ట్నర్కి సంబంధించి కానీ కుటుంబ సభ్యుల విషయాల్లో కానీ ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటూ ఉండటం అనేది 8వ తారీఖు నుంచి కుజుడు అష్టమంలోకి రావడం, మళ్ళీ 16వ తారీఖు నుంచి అంటే 3-4 వారాల్లో 16వ తారీఖు నుంచి 3-4 డిసెంబర్ 3-4 వారాల్లో అష్టమ కుజరవుల యొక్క దోషం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అదేవిధంగా ఈ రాశికి మనం చూస్తే కనుక రాహు యొక్క సంచారం దశమ స్థానంలో ఉద్యోగ పరిస్థితుల రీత్యా చాలా యూనిక్గా ఎదగడానికి ఒకటి కింద పని చేయకుండా మన జుట్టు ఇంకోటికి ఇవ్వకుండా మనం సెలవు కావాలంటే ఇంకోటి అడగకుండా మనం ఒక యూనిక్ లెవెల్ మెయింటైన్ చేయాలి అని ఒక ప్రొఫెషనల్ థాట్లో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వాళ్ళకి శని మొన్నటి వరకు వక్రంలో ఉన్నారు, ఇప్పుడు ఆయన చక్కగా ఫార్వర్డ్ మోషన్లో డైరెక్ట్ మోషన్లో ఉండటం వల్ల కూడా ప్రాఫిట్స్కి సంబంధించిన విషయాలను జాబ్కి సంబంధించి ప్రొఫెషనల్కి సంబంధించి వ్యాపారానికి సంబంధించిన గెయిన్స్ విషయాల్లో కూడా కొంచెం ముందడుగులు పడే ఆస్కారాలు, గతం కంటే కొంచెం కన్ఫ్యూజన్ తగ్గే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ప్రొఫెషనల్గా మీరు ఏదైతే లాంగ్ టర్మ్ డిసైర్డ్ గోల్ జీవిత ఆశయాలు జీవిత లక్ష్యాలు పెట్టుకున్నారో ప్రొఫెషన్ పరంగాను బిజినెస్లో గెయిన్స్ పరంగా వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ అష్టమంలో ఉన్న రవి కుజుల యొక్క స్థితిని మాత్రం మర్చిపోకుండా ఇక్కడ ఈ అష్టమంలో రవి కుజుల వల్ల మరి ఎప్పుడు ఇంపాక్ట్ ఉండొచ్చు, ఎలాంటి ఇంపాక్ట్ ఉండొచ్చు, ఏ వారంలో ఏ డేట్స్లో ఇంపాక్ట్ ఉండొచ్చు అనేది మనకి వీక్లీ రాశి ఫలాలు తెలుస్తుంది. మరి 30 రోజుల్లో ఎప్పుడు వస్తుంది ఆ ట్రాన్సిట్ అనేది. సో అలాగే మరి శని గురుడు ద్వితీయంలోకి మారడం వల్ల గురుడి వల్ల ఆర్థికంగా ఎప్పుడు స్ట్రాంగ్నెస్ అవ్వచ్చు, శని యొక్క లాభస్థాన సంచారంలో ఫార్వర్డ్ మోషన్లోకి రావటం వల్ల వృత్తిపరంగా బిజినెస్ పరంగా కొంచెం ప్రాఫిట్స్ ఎప్పుడు చూడొచ్చు, ఏ వారంలో చూడొచ్చు. సో ఇవన్నీ కూడా మనం వీక్లీ ఫాలో అయితే ఇంకా బాగా తెలుస్తాయి. అదేవిధంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఆ ఎడ్యుకేషన్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో కూడా మనం చూసినట్టయితే మొదటి వారం అంతా కొంచెం అనుకూలంగా ఉంది, తర్వాత వారం నుంచి కూడా కొంచెం అనుకూలతలు తక్కువగా ఉన్నాయి. సంతానపరమైన విషయాల్లో అయినా సంతానపరమైన విషయాల రీత్యా ఇన్వెస్ట్మెంట్ పరమైన విషయాల రీత్యా ఇక్కడ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యారిటల్ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలోను కొంచెం ఈ రకమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి రవి కుజుల యొక్క సంచారం ఇటు సప్తమంలోను అటు అష్టమంలోను
అంత అనుకూలంగా లేదు కాబట్టి జనరల్గానే జపాకుసుమ సంకాసం అలాగే ధరణి గర్భ సంభూతం 2 నవగ్రహ శాంతి మంత్రాలు చక్కగా చదువుకుంటూ వెళ్తూ ఉండటం మంచిది. అలాగే ఈ రాశి వాళ్ళకి కొంచెం శుక్రుడు కూడా రాస్యాధిపతి కొంచెం శత్రుక్షేత్రంలో ఉన్నారు కాబట్టి మీ వాళ్ళతో, మీ ఓన్ పీపుల్తో, మీ ఓన్ క్లోజ్ రిలేషన్స్తో మీరు కొంచెం ర్యాపో మెయింటైన్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతుంటారు. సో ఎప్పుడూ లేనిది ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా లేకపోతే ఇంత డామినేటివ్గా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు అన్నట్టు ఉంటుంది. సో కాబట్టి హిమకుంద మృణాలాభం శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం వల్ల కూడా చాలా మంచి ప్రయోజనం ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. అంటే రవి కుజ శుక్రులకి ఈ రాశికి అష్టమంలోకి వెళ్ళిన సమయంలో మాత్రం కంపల్సరీగా ఈ రాశి వాళ్ళు 8వ తారీఖు తర్వాత కుజుడికి కేజింపావు కందులును ఒక రెడ్ క్లాత్ దానం ఇవ్వటం, 16వ తారీఖు తర్వాత కేజింపావు గోధుమలు రెడ్ క్లాత్ ఆదివారం పూట దానం ఇవ్వటం రవికి చాలా మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.